రక్తదానం ప్రాణదానంతో సమానమైంది. మనమిచ్చే రక్తంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక్కరిని కాపాడగలిగిన మనసు ఎంతో తృప్తిగా ఉంటుంది. అంతేకాదు, దాతకు కూడా కొత్త రక్తం తయారయ్యే దశలో ఎన్నో లాభాలున్నాయి అంటున్నారు వైద్యులు. రక్తదానం ఆవశ్యకతను గుర్తు చేస్తూ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో డే అండ్ నైట్ రోడ్ జంక్షన్ వద్ద నూతనంగా విజయశ్రీ బ్లడ్ సెంటర్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, శ్రీకాకుళం జిల్లా ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు, తెలుగుదేశం జిల్లా పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు కూన రవికుమార్, మాజీ శాసనసభ్యురాలు గుండా లక్ష్మీదేవి, పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మామిడి గోవిందరావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ కింతల కిషోర్, డాక్టర్ అన్నెపు శశిధర్, డాక్టర్ గోవిందరాజు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మనిషి దినచర్య సక్రమంగా జరగాలంటే రక్త ప్రసరణ ఎంతో అవసరమని అన్నారు. సకాలంలో రక్తం అందక ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. అత్యవసర చికిత్సలు, క్లిష్టమైన ప్రసవాల సమయంలో విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని వారు కోరారు. అత్యవసర సేవల కోసం 24/7 అందుబాటులో ఉంటుందని, రక్తం అవసరం ఉన్నవాళ్ళు ఈ నంబర్లకు 8499944559, 6262628989 లేదా 9652906227 నంబర్లకు సంప్రదించగలరని కోరుతూ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ హర్మా దానేటి. ఇది ప్రారంభించినటువంటి డాక్టర్స్ గణేష్ అలాగే హర్ష వీళ్ళిద్దరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మన జిల్లాలో రోజు రోజుకి కూడా యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి, బ్లడ్ తాలూకు రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది. ఇది గ్రహించి ఏదో ఒక సర్వీస్ యాక్టివిటీ మన తరపున కూడా చేయాలని గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. దాన్ని ఒక ఎత్తు మరొక ఎత్తు ముందుకు నడిపిస్తూ వాళ్ళే సొంతంగా ఒక బ్లడ్ క్యాంప్ అంతా కూడా పెట్టి దానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్విప్మెంట్ కూడా తీసుకొని వచ్చి టాప్ స్టాండర్డ్స్లో ఈ యొక్క ఫెసిలిటీని కూడా రన్ చేయడానికి శ్రీకారం చుట్టారు. మరి అది ప్రారంభోత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది అందరికీ కూడా సర్వీస్ చేసేటటువంటి కార్యక్రమం. అన్ని దానాల కంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రపంచంలో రక్తదానం అనేది చాలా ముఖ్యమైనటువంటి, ప్రాణదానంతో సమానమైనటువంటి. కాబట్టి దీని మీద అవేర్నెస్ పెరగాలి, ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. ఇటువంటి సెంటర్స్ ఉన్నప్పుడు సమాజంలో యాక్టివిటీ జరగడానికి మరింత స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇది చాలా మంచి యాక్టివిటీగా నేను భావిస్తున్నాను. చక్కనైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇది చేశారు. ప్రజలకు కూడా నేను కోరుకునేటటువంటిది, మీరు ఆరోగ్యంగా ఉంటే ఖచ్చితంగా ముందుకు రండి. ఎవ్రీ 3 monthsకే ఇవ్వచ్చు అనేది డాక్టర్లు నిర్ధారించి చెప్పారు. కాబట్టి ఎవ్రీ 3 monthsకి కానీ మనం డొనేట్ చేయగలిగితే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది, అలాగే మనం కూడా 10 మందికి సేవ్ చేసే వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ కల్చర్ని మనం డెవలప్ చేసుకోవాలి. అలాగే మన శ్రీకాకుళం జిల్లాలో ప్రధానంగా హైవే ఉండడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువగా అవుతున్నాయి. సో ఆ క్రమంలో చూసుకుంటే రిక్వైర్మెంట్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతుంది. కోవిడ్ టైంలో కూడా చూసాం, ప్లేట్లెట్స్ తాలూకు అవసరం ఉంది. ఏ హాస్పిటల్లో ఏ కార్యక్రమం ఉన్నా ఆఖరికి ఒక చిన్న ఫీవర్ అయినా సరే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం వస్తుంది. అంటే బ్లడ్ తాలూకు రిక్వైర్మెంట్ రోజు రోజుకి పెరుగుతుంది. కాబట్టి బ్లడ్ బ్యాంక్స్ కూడా తాలూకు అవసరం ఉంది. మరి ఈ విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ వారు చక్కనైనటువంటి సర్వీస్ అందిస్తూ ముఖ్యంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి సహాయ సహకారాలు అందించడానికి వాళ్ళు ముందంజలో ఉండాలి. సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే యువకులుగా డాక్టర్స్గా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అభినందిస్తున్నాను. మా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను.